త్రయోదశి ఎందుకు అంత శుభదినం? లక్ష్మీదేవి ఈ ప్రశ్న అడిగినప్పుడు విష్ణుమూర్తి చెప్పిన మాటలే ఈ కథ. ఒకరోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పక్కనే కూర్చొని మృదువుగా అడిగింది, ప్రభు, ఏకాదశి పుణ్యం, ద్వాదశి దానమంతా అర్థమైంది, కానీ త్రయోదశి ఎందుకు అంత శుభఫలమంటారు అని విష్ణుమూర్తి లోతుగా చూశాడు. ఆయన ముఖం మీద ఒక మహాకరుణ వెలుగు మెరవసాగింది. లక్ష్మి, త్రయోదశి రోజున భూమిపై ఆశలు నెరవేరే శక్తి ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి ఇది విని ఆశ్చర్యపోయింది. ఆశలు నెరవేరే శక్తి, అది ఎలా నాథా అని అడిగింది. విష్ణుమూర్తి ఇలా చెప్పాడు, మనిషి ఎంత కష్టంలో ఉన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోయినా, ఏ దారిలో వెళ్లాలో గందరగోళంలో ఉన్నా, త్రయోదశి రోజున చేసిన ప్రార్థన వారికి స్పష్టమైన దారి చూపుతుంది. లక్ష్మీదేవి మెల్లగా నవ్వుతూ అడిగింది, అంటే త్రయోదశి రోజున మనుషుల కోరికలు పూర్తవుతాయా అని అడగగా విష్ణుమూర్తి అన్నాడు, అవును లక్ష్మి, ఈ రోజు నేను వారి మనస్సు వినడానికి మరింత దగ్గరగా ఉంటా. వారి ప్రార్థనలో నిజమైన ప్రేమ ఉంటే ఆ కోరికను నెరవేర్చడానికి భగవత్ కృప వెంటనే కార్యకారిగా మారుతుంది. ఆయన మరో రహస్యాన్ని చెప్పాడు. త్రయోదశి రోజు ఒక్క దీపం వెలిగించినా అది చీకటిని మాత్రమే కాదు, వారి జీవితంలోని సందేహాలను కూడా తొలగిస్తుంది. లక్ష్మీదేవి ఆనందంతో మెరుస్తూ చెప్పింది, ప్రభు, అంటే ఈ రోజు ఆశపడడం కూడా పుణ్యమేనా? విష్ణుమూర్తి చిరునవ్వుతో అవును లక్ష్మి, ఎందుకంటే త్రయోదశి అనేది మంగళ త్రయోదశి. మనసుతో కోరినది అది శుభానికి సంబంధించినదైతే దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది. విన్నారు కదా, త్రయోదశి రోజున గృహశాంతి కోసం దీపం, కోరికలు నెరవేరడానికి ప్రార్థన, జీవితంలో క్లారిటీ కోసం విష్ణునామస్మరణ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ కథ నచ్చిందా? అయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ చెప్పే విధానం మీకు నచ్చితే ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.